At Anurag University, be everyone you dream to be. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఈ వారం రోజుల్లో చాలా పెను మార్పులు జరిగాయి. ఒకటి, జంజీ ఉద్యమం సాధించిన ఒక ప్రగతి అయితే, ల్యాండ్ మార్క్ విక్టరీ అయితే ఏముంది. ఇంకోవైపు అమెరికా ఇరాన్ వార్లో అమెరికా ఏదైతే అనుమానిస్తుందో చైనా రష్యా వ్యూహాలు ఏంటి, అదేవిధంగా తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో వచ్చిన మార్పులు ఏంటి, సామాన్యుడు పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఖాతాల్లోనే 50 లక్షల రూపాయల వడ్డీ పొందే స్కీమ్ ఏదైనా ఉందా, తమిళనాడులో తలపతి విజయ్ వేసిన మాస్టర్ బ్లాక్ మైండ్ గేమ్ ముందు కాంగ్రెస్ లాంటి ప్రతివ్యూహం రచించింది. ఇలాంటి అనేక ప్రపంచ విశేషాల నుంచి మన కామన్ మ్యాన్ ప్యాకెట్ మనీ వరకు ఎన్నో విశేషాలను వివరాలను స్వయంగా అరటిపండు వల్చి పెట్టినట్లుగా వివరించడానికి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. సార్, జంజీ ఉద్యమం అనేది ఒక విద్యార్థి ఉద్యమంగా ప్రారంభించమైంది. అది ఒక అతి తక్కువ కాలంలో ఒక పెద్ద ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పొచ్చు. మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది దాని విజయం చెప్పాలి. ఆ జంజీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఒక ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒక అధికార పార్టీగా ఒక పార్టీగా మారడానికి అంత సత్తా జంజీకి ఉందంటారా అసలు? ఒకవేళ అది ఒక పార్టీ లాగా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉందంటారు? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. మొదటిసారి ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వేల సంఖ్యలో కూడా జనం లేరు. కాక్రోచ్ జనతా పార్టీ తేలిపోయింది, భవిష్యత్తు దీనికి లేదు, తోక ముడుచుకొని పారిపోయారు. ఇలాంటివన్నీ కూడా మొత్తం దేశం అంతా కూడా హిట్ కొడితే పోయే ఉద్యమం లేదు, ఈ ఉద్యమం నడిచేది కాదు, పాడు చేశారు. అదిగాక ఎవరో యూకేలో ఉండేటువంటి ఆయన దీన్ని స్థాపించారు. విదేశీ ఫండ్స్ వస్తున్నాయి, విదేశీ శక్తులు ఉన్నాయి, ఇలాంటి అబద్ధపు కూతలన్నీ కూశారులేండి. కూసి దాన్ని అయిపోయింది అని దాన్ని సమాప్తం చేసి పెట్టేశారు. కానీ సడన్గా ఒక మెరుపులాగా ఢిల్లీ లోపల జంతర్ మంతర్లో వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కార్యక్రమం సుమారుగా దాదాపుగా 49 డేస్కు మొత్తం టోటల్ ప్లాన్ చేసుకొని వస్తే 29 డేస్ దాదాపుగా వాళ్ళు సస్టైన్ కాగలిగారు దాంట్లో. అంటే అది మామూలు విషయం కాదు. దారుణమైన లాఠీ దెబ్బలు తింటూ దారుణంగా మాఫియా కొంతమంది సివిల్ డ్రెస్లో వచ్చి కూడా వాళ్ళని కొట్టారు. మహిళల మీద అయితే నేమ్ ట్యాగ్స్ తీసేసి మరి, అంటే నాకు తెలిసి చరిత్రలో ఇది జలియన్ వాలాబాగ్ తరహా ఏమంటారు అణిచివేత లాంటిదే ఒక రకంగా చెప్పాలంటే. అమ్మాయిల మీద చేసినటువంటిది మామూలుగా కాదు, వాళ్ళ రహస్య అంగాల మీద కూడా దెబ్బలు కొట్టినటువంటి లాఠీతో కొట్టినటువంటి చేతితో తోచినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దీంట్లో. ఎక్కడంటే అక్కడ టచ్ చేయడము, పురుషులు ఆడవాళ్ళు లేకుండా, ఆడ పోలీసు లేకుండా మగ పోలీసులు మాత్రమే దాంట్లో. ప్రభుత్వం ఎన్ని ఫాసిస్ట్ చర్యలు చేయాలో అన్ని చేసింది. దానికి డీసీపీ ఆ జోషి గారు వచ్చి తర్వాత బయట చెప్పడం కూడా జరిగింది. తను ఎందుకు ఆ విధులు నిర్వర్తించలేకపోయాను అనేది కూడా ఆయన చెప్పారు. ఇది ఎంత సిగ్గుచేటైన విషయం అంటే, ఇప్పటికీ దరిద్రం ఏంటంటే కొంతమంది దాన్ని ఇంకా సమర్థిస్తున్నారు, మోడీని ఆకాశానికి ఎత్తుతున్నారు. వాళ్ళను మెంటల్ హాస్పిటల్సే కాపాడాలి. ఇలాంటి పరిస్థితుల్లో జంజీ భవిష్యత్తు ఏమిటి? అవును, అసలు ఇప్పుడు సాధించింది ఏమన్నా ఉందా అంటే పెద్ద విజయం సాధించిందని చెప్పాలి. ఏ పొలిటికల్ పార్టీ, అపోజిషన్ పొలిటికల్ పార్టీకి ఈ జన్మలో సాధ్యం అవుతుందా లేదని చెప్పలేని విషయం. ధర్మేంద్ర ప్రధాన్తో రిజైన్ చేయించడం అనేది ఇప్పుడున్నటువంటి ఏ అపోజిషన్ పార్టీ కూడా, లేదా అన్ని అపోజిషన్ పార్టీలు ఏకమైనా కూడా జరిగే పని సాధించగలిగే పరిస్థితి లేదు. అవును, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సాధించిన విజయం చాలా గొప్ప విజయం. ఏ రకమైనటువంటి జంజాటం లేకుండా, ఏ రకమైనటువంటి అలజడి లేకుండా నిశ్శబ్ద విప్లవాన్ని వాళ్ళు తీసుకొచ్చారని చెప్పడానికి ఆస్కారం ఉంది. పిల్లలే కదా అంటే అది పిడుగులాగా తయారైన కనిపించింది. మరి ఇది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంది. ఎందుకు ఉంది అంటే ఈ విజయాలు సాధించడంలోనే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ మనసులో ఉంది. కరెక్ట్. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ అని దానికి పేరు పెట్టింది. మీరు పేరులోనే మీరు చూడండి, మామూలుగా ఏదైనా ఉద్యమం పేరు పెడితే డిఫరెంట్గా పెడతారు. జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అని అట్లాంటి రకరకాలుగా వచ్చాయి మనకు. అట్లా స్టూడెంట్ యూనియన్ పేరు పెట్టేవాళ్ళు. అలా పెట్టకుండా
కాక్రోచ్ జనతా పార్టీని ప్రత్యేకంగా పేరు పెట్టారు. ఇప్పుడు ఉన్నది జనతా పార్టీకి మనకు ఇది కాక్రోచ్ జనతా పార్టీ కింద తీసుకొద్దామనే ఉద్దేశంతో తీసుకొచ్చారు వాళ్ళు. అవును. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ కింద ఇది రూపాంతరం చెందడం డెఫినెట్గా జరుగుతుంది. అయితే ఒక్క రోజులో కాకపోవచ్చు, మెల్లమెల్లగా. అందుకే వాళ్ళు చివరిగా వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, దాని ముఖ్యమైన వ్యక్తులు చెప్తున్న మాట ఏమిటంటే, ఇది ఇంతటితో అయిపోలేదు, కథ ఇప్పుడే ప్రారంభమైంది, ఇంకా నడవాల్సిన కథ చాలా ఉంది. మేము స్టూడెంట్స్ జరిగే అన్యాయాల మీద పూర్తిగా పోరాటాలు మొదలు పెడతాము. ఒక స్టూడెంట్స్ అనే కాదు, దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ పొరపాటు జరిగినా దాన్ని సరిదిద్దడంలో మా పాత్ర ఉంటుంది అని సుస్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి నిజంగానే జంజీ కనెక్ట్ అయింది సార్. అసలు ఓవరాల్గా వాళ్ళ ఉద్యమానికి ఇన్స్టాలో అయితే మొత్తం ఏ జంజీ వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, వాళ్ళని ఊహించినంత సపోర్ట్ చేశారు. మన చుట్టుపక్కల ఉన్న దేశాలు చూసాం కదా సార్. అవునండి. బంగ్లాదేశ్ చూసాం, శ్రీలంక చూసాం, నేపాల్ చూసాం. అవును. 3 దేశాలు మన పక్కపక్క ఉన్న దేశాలు. మనకు అన్ని వైపులా మన బార్డర్లో ఉన్న దేశాలు. దీనికి మళ్ళీ ఒక వాట్సాప్ యూనివర్సిటీ మేధావులు అల్లుతున్న కథ ఏంటంటే, ఏదో సెర్బియా టైప్ ఏదో వెనక అమెరికా హస్తం ఉంది దీని వెనక అని ఏదో నోటికొచ్చిన కథలు అల్లడంలో. ఇప్పుడు సార్ ఏ ఉద్యమాలు వచ్చినా, అవును, ఏ రకమైన కొత్త విషయాలు వచ్చినా తప్పనిసరిగా దాన్ని ఎవడెవడికి అల్లుకోవాల్సిన కథలు వాడు అల్లుకుంటాడు. కరెక్ట్. అసలు బీజేపీని దీన్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తూ 2000 పైన 2300 మంది దీంట్లోపల శక్తులు ఉన్నాయి, ఉగ్రవాదులు ఉన్నారు దీంట్లోపల. మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, మానభంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము ఫేషియల్ దాంతో కెమెరాలతో పెట్టేసాము దీంట్లో. వాళ్ళ ముఖాలను తీసేసి అది వెంటనే గుర్తుపెట్టేసి బయటకు లిస్ట్ ఇచ్చేసింది. వీళ్ళందరినీ మేము వదిలిపెట్టాం, వీళ్ళందరి మీద మేము భారత పార్లమెంట్లోనే అధికారికంగా 46% క్రిమినల్స్ ఉన్నారు సార్. ఫస్ట్ వాళ్ళని అది వాళ్ళకి కనబడదు. అధికారికంగా 46% క్రిమినల్స్ భారత పార్లమెంట్ లో ఉన్నారు. ప్రతి ఒక్క శాసనసభలో వాళ్ళే ఉన్నారు, శాసన మండలి వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళే ఉన్నారు. గురువిందర్ తన కింద రాజకీయ నాయకుల్లో 64% పూర్తిగా క్రిమినల్సే కూడుకున్నది. కాబట్టి మన క్రిమినల్స్ మనకు కనపడకుండా పిల్లల్లో ఉండే క్రిమినల్స్ మనం వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంత పెద్ద మూమెంట్ జరుగుతున్నప్పుడు ఎంతో మంది వస్తుంటారు, దాంట్లో పంపించింటారు, దాంట్లో మీకేం డౌట్ లేదు. అది కూడా సందేహించాల్సిన విషయం. అది కూడా పిహెచ్డీ చేశారు. సో అలాంటి అరాచక శక్తులు వీళ్ళు వీళ్ళు తరిమిన వాళ్ళే కదా లాఠీలు పట్టుకొని కొట్టింది పిల్లల్ని. మేము పిల్లల్ని ఎందుకు కొట్టాము అంటే దీనికోసం మమ్మల్ని తిరగొట్టారు, మా మీద రాళ్లు వేశారు, మమ్మల్ని ఎన్ని విసిరారని చెప్పుకోవడానికి కథలని అల్లుతున్నారు. ఎవరు ఎన్ని కథలు అల్లినా జంజీ ఉద్యమం అనేది ఆగదు. జనాల్ఫా ఉద్యమం కూడా రాబోతున్నట్టుగా కనపడుతుంది. జంజీతో పాటుగా 14 ఏళ్ల లోపల పిల్లలు కూడా కలిసి జనాల్ఫా ఉద్యమాన్ని, ఇంకో ఉద్యమాన్ని కూడా శ్రీకారం చుట్టే పరిస్థితి ఏర్పడింది. అలాంటివి కొన్ని చోట్ల స్కూల్స్లో ఎగ్జామినేషన్స్ సరిగా నిర్వహించినప్పుడు, హాస్టల్స్లో సరిగా భోజనాలు పెట్టినప్పుడు ఆల్రెడీ పిల్లలు తిరగబడి మాది జనాల్ఫా ఉద్యమం అని చెప్పేటువంటి సంఘటనలు కూడా చెదురుమదురుగా ఇప్పుడు ఇండియా లోపల జరుగుతున్నాయి. అంటే ఈ ఉద్యమాలు ఆగవు, ఇక ముందుకు వెళ్తాయి. పెద్దవాళ్ళు చేసే పొరపాటుని పెద్దవాళ్ళు సరి చేసుకునేప్పుడు పిల్లలే దాన్ని సరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మనకు ఒక పెద్ద భయం ఏముండేదంటే, ఈ యూత్ లోపల సరి అయినటువంటి భావాలు లేవు, ఆలోచనలు లేవు, వాళ్ళకి అసలు లక్ష్యాలు లేవు. 24 గంటలు ఫోన్ పట్టుకొని ఆ రీల్స్ చూసుకుంటా, ఇన్స్టాగ్రామ్లో పిచ్చి రీల్స్ చేసుకుంటా అని బాధపడే తల్లిదండ్రులు ఇవాళ జంజీ ఉద్యమం చూసి గర్వంగా తలెత్తుకునే పరిస్థితి ఒకటి కల్పించారు ఉంది. భవిష్యత్తు దీనికి ఉంది. ఇది తప్పనిసరిగా పార్టీగా రూపాంతరం చేస్తుంది. అది గణనీయంగా ఇప్పుడున్నట్టు పొలిటికల్ పార్టీస్కి ఖచ్చితంగా ఒక పెద్ద థ్రెట్ లాగానే తయారవుతుంది మాత్రం చెప్పక తప్పదు.